ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మరియు గ్రామ ప్రజలు రైతులు అదేవిధంగా మన్నెకుర్తి గ్రామ రైతులు ప్రజలు ఆధ్వర్యంలో ఇక్కడ కలెక్టర్ కార్యాలయం ముందు మేము ధర్నా కార్యక్రమం చేపట్టాము. ప్రధానంగా మన్నెకుర్తి గ్రామం అంటే ఆలూరు మండలము మన్నెకుర్తి గ్రామంలో పవర్ గ్రిడ్ నిర్మాణం కోసం 192 ఎకరాలు భూసేకరణ చేస్తున్నారు. అదేవిధంగా 72 మంది రైతుల నుండి ఆ భూమిని తీసుకుంటామని చెప్పేసి నోటీస్ ఇచ్చారు. అయితే అక్కడ జరిగినటువంటి గ్రామ సభలో రైతులందరూ కూడా ముక్త కంఠంతో మేము ఈ భూములు సారవంతమైనటువంటి భూములు ఇవ్వడం సాధ్యం కాదు, కాబట్టి మా జీవనోపాధి పోతుంది, మేము గ్రామాలు గ్రామం వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సింది వస్తుంది, దయచేసి మా భూములు తీసుకోవద్దండి, ప్రత్యామ్నాయ భూములు ఉన్నాయి, సౌడు భూములు ఉన్నాయి, ఎందుకు పనికిరానటువంటి భూములు ఉన్నాయి, కాబట్టి ఆ భూములను తీసుకోండి, మీరు ఆ రకంగా పవర్ గ్రిడ్ తప్పనిసరి ఇక్కడ ఈ ప్రాంతంలో అవసరమైతే అక్కడ నిర్మాణం చేయండి అని చెప్పేసి అనేక సందర్భాలలో వాళ్ళు ఆందోళన చేసి ఉన్నతాధికారులకు విజ్ఞాపన పత్రాలు ఇచ్చినప్పటికీ నేటికి కూడా దాన్ని కొనసాగించేటువంటి పరిస్థితి. ఈరోజు ఆ భూములు తీసుకుంటాం తప్పనిసరిగా బెదిరింపులకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొదటనేమో 6 లక్షలు ఇస్తామని చెప్పినారు, ఆ తర్వాత 12 లక్షలు అని చెప్పినారు, ఆ తర్వాత 18 లక్షల రూపాయలు ఇస్తామన్నారు. ఇప్పుడేమి మేము 18 లక్షలు ఇచ్చినా 20 లక్షలు ఇచ్చినా 50 లక్షలు ఇచ్చినా భూములు ఇవ్వలేం, మా పిల్లలు అధోగతి పాలవుతారు, కాబట్టి మా పిల్లల భవిష్యత్తు కొనసాగించడం చాలా కష్టమవుతుంది అని చెప్పేసినంటే మీరు కనుక ఇవ్వకపోతే మేము 6 లక్షలకే తీసుకుంటామని చెప్పేసి ఈరోజు ఉన్నతాధికారులుగా ఉండేటువంటి వాళ్ళు జాయింట్ కలెక్టర్ హోదాలో ఉండేటువంటి వాళ్ళు బెదిరించేటువంటి పరిస్థితి ఉంది. ఇది చాలా దుర్మార్గం, ఇది చట్ట వ్యతిరేకమైనటువంటిది. 2013 భూసేకరణ చట్టం చాలా స్పష్టంగా చెప్తుంది. ఎందుకంటే సారవంతమైన భూములు తీసుకోవద్దండి అని చెప్పేసి ఏవైతే ఈరోజు పండనటువంటి భూములు ఏవైతే ఉండో పంట పండనటువంటి భూములు ఆ భూములలో ప్రాజెక్టుల నిర్మాణం చేయండి అని చెప్పేసి చెప్తుంటే మరొక పక్కనేమో ఇక్కడ అధికారులు మాత్రం జిల్లా కలెక్టర్ వీళ్ళందరూ కూడా ఈరోజు అధికారులను పంపించి రైతులను బెదిరించి సామధాన దండోపాయాల చేత ఈరోజు భూములు తీసుకోవాలని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి అందుకే ఈరోజు వచ్చి మొత్తం కూడా రైతులందరూ వచ్చి ఈరోజు మరొకసారి కొత్త కలెక్టర్ గారు వచ్చారు, వారికి విజ్ఞాపన చేయాలని చెప్పి రావడం అనేటువంటి రైతులందరూ కూడా వచ్చారు. కాబట్టి దయచేసి మేము కలెక్టర్ గారికి విన్నవించేది ఏమంటే మీ ద్వారా కలెక్టర్ గారికి ప్రభుత్వానికి సారవంతమైనటువంటి భూములు తీసుకువచ్చండి, ఆల్టర్నేటివ్ భూములు ఉన్నాయి, వాటిలో మీరు పవర్ గ్రిడ్ నిర్మాణం చేయండి అని చెప్పేసి కోరుతున్నాం. అదేవిధంగా ఈరోజు గోనెగండ్ల మండలం వేముగోడు అనేటువంటి గ్రామంలో రైతు భరోసా కేంద్రం ఉండేటువంటిది. అంటే సుమారుగా అక్కడ 800 మంది రైతులు ఉన్నారు, దాదాపు 3000 మంది జనాభా ఉన్నటువంటి గ్రామం, అది చాలా పెద్ద గ్రామం. ఆ గ్రామంలో రైతు భరోసా కేంద్రం ఉండేటువంటిది. గతంలో కూడా అన్ని సౌకర్యాలన్నీ కూడా అక్కడ కలిగేటువంటి పరిస్థితి ఉండేటువంటి రైతు భరోసా కేంద్రం ద్వారా వచ్చేటువంటి అన్ని కూడా సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు జరిగేటువంటి. పక్కన పుట్టపాశం ఉంది, చిన్న గ్రామం, 300 కుటుంబాలు కూడా లేనటువంటి గ్రామం. ఈరోజు ఉన్న ఫలంగా ఈరోజు అక్కడి నుంచి వేమగోడు నుంచి పుట్టపాశానికి తరలిస్తే ఏం కావాలి ఆ రైతులు? ఈరోజు అందుకోసమే వాళ్ళందరూ కూడా కట్టగట్టుకొని రైతులందరూ కూడా రాజకీయాలతో సంబంధం లేకుండా మాకు అక్కడ వేమగోడు గ్రామంలోనే మా యొక్క రైతు భరోసా కేంద్రాన్ని కొనసాగించాలి అని చెప్పేసి వస్తుంటే అక్కడ సిఐ గారు అడ్డం పడి మీరు ఎలా పోతారు, 4 మాత్రమే పోవాలా, 2 మాత్రమే పోవాలా, ఇక్కడ ఎండిఓని అడగాల, మీరు వాళ్ళని అడగాల, విఆర్ఓని అడుగుతారు. ఎవరు ఇస్తారా మీకు ఈ అధికారము? ఎండిఓని అడుగుతామా, కలెక్టర్ని అడుగుతామా, ఎవరిని అడుగుతాం? ఎవరి దగ్గర సమస్య ఉంటే వాళ్ళ దగ్గరికి అడుగుతాం. మా సమస్యను సామరస్యంగా శాంతియుతంగా చెప్పడానికి కూడా వీల్లేదా? ఏమైనా రైతులు ఏమైనా ఉగ్రవాదులా లేదా తీవ్రవాదులా లేకుంటే ఏమిటి రౌడీ ఎలిమెంట్స్? వాళ్ళందరూ కూడా ఈరోజు రైతే రాజని చెప్పేసి చెప్తున్నారు, దేశానికి రైతు వెన్నముక అని చెప్పేసి చెప్తున్నారు, రైతులు ఏంటి దేశం లేదని చెప్తున్నారు. మరి అటువంటి రైతుల సమస్య వచ్చినప్పుడు వాళ్ళ బాధను చెప్పుకునే దానికోసం కలెక్టర్ గారి దగ్గరికి వస్తే మీరు రానియకపోవడం అనేటువంటి చాలా దుర్మార్గం. కాబట్టి సిఐ గారు ఇప్పటికైనా ఆలోచించాలా, అటువంటి ప్రజా ఆందోళనలు చేపట్టినప్పుడు తప్పనిసరిగా అందరూ కూడా సహకరించాలా. మేమేమి శాంతియుతంగా ఈరోజు ర్యాలీగా వచ్చి ఇక్కడ వచ్చి విజ్ఞాపన పత్రం ఇవ్వడానికి వస్తున్నాం తప్ప మరొకటి కాదు. కాబట్టి ఇప్పటికైనా మేము అడిగేది ఏమంటే వేమగోడులోనే అదే గ్రామంలోనే పెద్ద గ్రామమైనటువంటి న్యాయమైనటువంటి కోరిక, న్యాయమైనటువంటి డిమాండ్. కాబట్టి వేమగోడులోనే కొనసాగించాలి రైతు భరోసా కేంద్రాన్ని. అదేవిధంగా అక్కడ ఉండేటువంటి విఆర్ఓను పంపించేసినారు. అక్కడ ఉండేటువంటి రైతు సేవ సంబంధించినటువంటి ఉద్యోగస్తులను, రైతు డిజిటల్ అసిస్టెంట్స్ను వాళ్ళందరినీ కూడా ఈరోజు అక్కడి నుంచి పంపించడం అనేటువంటి జరిగింది. అంటే వాళ్ళందరినీ కూడా తిరిగి
వేమగోడు గ్రామానికి తీసుకొచ్చేసి ప్రజలకు సౌకర్యాన్ని కల్పించాలని చెప్పేసి ప్రజలకు అసౌకర్యాన్ని కల్పించవద్దని చెప్పేసి మేము కలెక్టర్ గారిని మేము కోరుతా ఉన్నాం. దయచేసి ఈ 2 కార్యక్రమాలను మీరు సానుకూలంగా స్పందించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనకు పూనుకోవాల్సి వస్తుందని చెప్పేసి మరొకసారి హెచ్చరిక చేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను.